హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. నాకు చాలామంది చాలా డౌట్లు అడిగారు. మనకి ఆన్లైన్లోనే, అదేవిధంగా వాట్సాప్లోని, గూగుల్లోని ఒక లింక్ పంపించి మనకు మోసం చేస్తూ ఉన్నారు కదా, మనీ పరంగా, జాబ్ పరంగా. అలాంటి వీడియో ఒకసారి మీకు చేయబడతాను. అదే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనమాట. దీనిలోని మనం ఏ విధంగా కంప్లైంట్ పెట్టుకోవచ్చు, ఏ ఏ తెగవారు చెందిన వారు దీనిలో మనం కంప్లైంట్ పెట్టుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నాకైతే వాట్సాప్లో జరిగింది కాబట్టి వాట్సాప్ అని పెట్టాను. అదేవిధంగా వాట్సాప్ ఎక్కడ ఆన్లైన్ జాబ్స్ ఇస్తామని చెప్పేసి మోసం జరిగింది ఈ క్యాండిడేట్కి. ఈ విధంగా చేశాను. అదేవిధంగా అవతల వాళ్ళు మనకు వాట్సాప్లో మోసం చేస్తారు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ మెన్షన్ చేశాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ అయితే ఉంటే మీకు పెట్టమన్నారు. నాకైతే వాట్సాప్లో చాటింగ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ వాట్సాప్లో చాటింగ్ చేసిన డాక్యుమెంట్స్ అనమాట. నేను స్క్రీన్ షాట్ తీసుకుని అదే పీడిఎఫ్లో ఉంచుకొని దీన్ని ఇలా అప్లోడ్ చేయబోతున్నాను. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే నాకు మరి కొత్త వీడియోలు చేయాలనిపిస్తుంది. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత కింద ప్లీజ్ ప్రొవైడెడ్ బై ఎనీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీకున్న అవతల వ్యక్తికి, స్కామ్ చేసిన వ్యక్తికి సంభాషణ ఏం జరిగిందో ఏంటనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మనం ఇంగ్లీష్లో రాసి పెట్టుకోవాలి. నాకు వాట్సాప్లో ఆయన చాటింగ్ చేసినంత స్క్రీన్ షాట్లు తీసుకుని ఉన్నాం ఈ క్యాండిడేట్ అయితే. ఆ స్క్రీన్ షాట్స్ అనేది ఇక్కడ మనం పీడిఎఫ్లోనే అప్లోడ్, ఎక్కువ స్క్రీన్ షాట్లు అయితే పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి, లేదు ఒక స్క్రీన్ షాట్ అయితే ఓన్లీ జేపీజీలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, పర్లేదు, దానికి ఏం ఇబ్బంది ఉండదు. చేసిన తర్వాత ఇక్కడ వెదర్ ద ఇంక్లూడ్ యాక్సెస్ అంటే మీ యాక్సెస్ వాళ్ళకి ఏ విధంగా దొరికిందంటే వాట్సాప్ అని అక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ మనం అది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్, ఫోన్ నెంబర్, అదేవిధంగా మనం సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటి అప్లోడ్ చేసామో ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్గా మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి అక్కడ వచ్చేసాయి. అయితే ఒకటి, మనం ఆన్లైన్లో ఫోన్కి ఏ లింక్ వచ్చినా సరే, అదేవిధంగా ఏదైనా యాప్, కొత్త యాప్ ద్వారా డబ్బులు వస్తున్నాయని చెప్పేసరే, అదేవిధంగా ఏదో ఒకటి ఆశ చూపించి మనకి ఈ స్కామ్లోకి మనకైతే లాగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఫ్రీగా వస్తుందంటే తీసుకోవడానికి ఆసక్తి అయితే చూపించకండి. ఎందుకంటే అది వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు అని ఆలోచించండి. చాలామంది అదేవిధంగా మొబైల్ నుంచి కానీ యాక్సెస్ ఎలా పడుతున్నప్పుడు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం చదవకుండా యాక్సెస్ ఇచ్చేయడం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు. అది చేయకండి. ముందు అలా చేయడం వల్లే మీరు మోసపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోవడానికి కారణాలు ఏదైనా ఆశ చూపించి మనకి ఈ సైబర్ క్రైమ్లోకి అయితే మనం దిస్తున్నారు. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా చాలా వరకు దీన్ని అవేర్నెస్ చేస్తున్నారు, కానీ చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుంది. వీలైనంత వరకు ఎవరు కూడా ఇటువంటి దీంట్లోకి వెళ్ళకండి. ఇది మెయిన్ ఎలా వస్తుందంటే గూగుల్లో లింకుల వల్ల, వాట్సాప్లో లింకుల వల్ల, అదేవిధంగా మామూలు టెక్స్ట్ మెసేజ్లో కూడా ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అని లేకపోతే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పేసి కానీ ఇన్ఫర్మేషన్ మనకి టెక్స్ట్ రూపంలో కూడా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వెళ్తుందంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటాం కదా వేరే కంపెనీలకి, అది ఆటోమేటిక్గా డేటా అనేది చోరీ అవుతుంది. అదేవిధంగా ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంది కదా, అంటే సస్పెక్టెడ్ నేమ్ అంటే మనకు అవతల వ్యక్తి ఎవరైతే మోసం చేస్తారో ఆయన నేమ్ అయితే తెలిసి ఉంటుంది కదా. ఎందుకంటే వాట్సాప్లో డేపీల కింద నేమ్స్ కానీ లేకపోతే ఏమైనా వస్తుంటుంది, అక్కడ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద అయితే మనకి ఏ విధంగా ఎందులో ఆన్లైన్లో వాట్సాప్లోనా, ఇన్స్టాగ్రామ్లోనా, మెయిల్లోనా, లేకపోతే yahoo.com అదేవిధంగా టెలిగ్రామ్లోనే ఎందరో మోసం జరిగిందని ఇక్కడ ఆప్షన్స్ అయితే వరుసగా చూపిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ అక్కడ ఆన్లైన్లో మోసం జరిగింది కాబట్టి ఆన్లైన్ పెట్టాము, అది ఆఫ్లైన్లో కూడా కొన్ని ఉంటాయి. అదేవిధంగా డాక్యుమెంట్ పత్రాల ద్వారా కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఈ నేషనల్ సైబర్ క్రైమ్లో అయితే ప్రతి ఒక్క దీనికి కూడా రిపోర్ట్ చేయొచ్చు. ఇది నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ చేరుతుంది, అక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్కి వస్తుంది, ఎస్పీ ఆఫీస్ నుంచి మనకు ఎంక్వైరీ జరుగుతుంది, మనకు సాయం చేయగలరు. ఈ విధంగా ఆ క్యాండిడేట్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్ అడిగారు కాబట్టి నాకు ఒక 10-15 పీడిఎఫ్ అదే ఫొటోస్ అయితే ఉన్నాయి. ఆ ఫొటోస్ చాటింగ్ అవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సస్పెక్టెడ్ ఇక్కడ ఇమేజ్ అడిగాడు, ఆ ఇమేజ్ మన దగ్గర లేదు కాబట్టి నేను దానికి బదులుగా ఈ స్క్రీన్ షాట్స్ అన్ని, ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ అన్ని నేను ఒక పీడిఎఫ్లో చేసి సబ్మిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సేవ్ అని కొట్టగానే ఇక్కడ సస్పెక్టెడ్ నేమ్, సస్పెక్టెడ్ ఫోన్ నెంబరు, ఏ డేట్ని మనకి మోసం చేశారు, అదేవిధంగా ఎలా చేశారు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ హౌస్ అడ్రస్ ఇవన్నీ మనకు ఉండవు కాబట్టి ఇక్కడ అదేవిధంగా పర్సన్ యొక్క హౌస్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది, అవి మనం సబ్మిట్ చేసి ఉంటుంది. ఇక్కడైతే రెస్పాన్స్డ్ విత్ ద విన్స్ అంటే ఎవరు ఈ అప్లికెంట్ పెడుతున్నారు కంప్లైంట్ అనేది సెల్ఫ్గా మనం పెడుతున్నామా, లేకపోతే మన బ్రదర్ది, మన ఫాదర్ది, మన మదర్ది మనం అప్లై చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సబ్మిట్ చేసి ఓకే నెక్స్ట్ అండ్ సేవ్ అని కొడితే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ చేసిన ప్రతి ఒక్క
ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వరుసగా మనకు చూపిస్తే ఇలా సేవ్ వచ్చి ఇక్కడ ఓకే అన్నిటికీ అగ్రీ అయితే కన్ఫర్మ్ సబ్మిట్ అని కొడతాము. కన్ఫర్మ్ సబ్మిట్ కొట్టగానే మనకి ఇక్కడ ఒక కంప్లైంట్ నెంబర్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఈ నెంబర్ అయితే మనం ఉంచుకోవాలి. ఈ నెంబర్ని తీసుకుని డైరెక్ట్గా మనం లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లేకపోతే ఎస్పీ ఆఫీస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళి కలవాల్సి ఉంటుంది. వాళ్ళు సైబర్ క్రైమ్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే మనం లాగిన్లో ఇన్ఫర్మేషన్